2,50,000 రూపాయలు 2 చెక్కులు ఇచ్చాం. అది మన క్లబ్ పంపించాం. క్లబ్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరిగింది, అది అయిపోయింది. మిగిలిన డబ్బులు మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం కదా. మొన్నటి రోజున వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం, అమ్మా మళ్ళీ డబ్బులు మీకు ఇస్తున్నాము, మీరు తీసుకొని వెళ్ళేదానికి రాండి అంటే 3,80,000 రూపాయలు చెక్కు ఆమెకి ఇస్తూ ఆమెను అడిగాం, ఏందమ్మా ఏం చేస్తున్నారు ఏందన్నారు అంటే అప్పటికి మా ఆయన అప్పులు చేశాడండి, ఇల్లు లేదు, పిల్లలకు చదువు లేదు, బయట బాకీలు ఉన్నాయి, మా పరిస్థితి ఎట్లా ఉంటుందో మేము అనుకున్నామండి. మీ వాసవి దయ వల్ల మాకు మీ 1,00,000 రూపాయలు చల్లబడలేదండి. 16,000 రూపాయలు కట్టిన దానికి 10,50,000 రూపాయలు మీరు ఇచ్చారు, మళ్ళీ పిలిచి 3,80,000 రూపాయలు ఇస్తున్నారు. ఎవరైనా ఇస్తారండి ఇది? మీకు అసలు భగవంతుని కన్నా కూడా ముందు మెంబర్కి దండం పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు చాలా చక్కగా చెప్పి దండం పెట్టి నీళ్లు